తెలంగాణ అన్నదాతలు ఎదురు చూస్తున్న క్షణాలు సమీపిస్తున్నాయి. మరికొన్ని గంటల్లో పంట రుణమాఫీ చేయనుంది ప్రభుత్వం. రైతు రుణమాఫీ అమలుకు సర్వం సిద్ధమైంది. సాయంత్రం 4 గంటలకు రైతుల ఖాతాల్లోకి పంట రుణమాఫీకి సంబంధించిన నగదు జమ కానుంది. 2 లక్షల రూపాయల పంట రుణాలను మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ సర్కార్ అమలు చేసే క్రమంలో తొలి విడతగా ₹1,00,000 నగదు జమ చేయనుంది. ఇవాళ 11,50,000 మంది రైతుల ఖాతాల్లోకి 7,000 కోట్ల రూపాయలు జమ చేయనుంది ప్రభుత్వం. రుణమాఫీ సొమ్ముకు సంబంధించి ఇప్పటికే బ్యాంకులకు డబ్బులు జమ చేసింది ఆర్థిక శాఖ. రుణమాఫీ పథకం అమలును సాయంత్రం 4 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు వేదికల్లోని రైతులతో వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. రైతులను ఉద్దేశించి మాట్లాడతారు. తెలంగాణలో అన్నదాతలు ఎదురు చూస్తున్న క్షణాలు సమీపిస్తున్నాయి. మరికొన్ని గంటల్లో పంట రుణమాఫీ చేయనుంది ప్రభుత్వం. రైతు రుణమాఫీ అమలుకు సర్వం సిద్ధమైంది. సాయంత్రం 4 గంటలకు రైతుల ఖాతాల్లోకి పంట రుణమాఫీకి సంబంధించిన నగదు జమ కానుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారి, ఓవర్ టు యు. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తయ్యేంత వరకు కూడా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అంశాల్ని అధికారుల బదిలీ వరకు మాత్రమే కాన్సన్ట్రేషన్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం మునుపెన్నడూ ఊహించని రీతిలో ఒకేసారి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి సంబంధించి అమలు ప్రక్రియ ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభం కాబోతుంది. ఈరోజు మొదటి రోజు 7,000 కోట్లకు సంబంధించినటువంటి డబ్బుల్ని రైతుల ఖాతాలోకి నేరుగా వేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ₹1,00,000 వరకు ఏ రైతుకైతే రుణం ఉందో ఆ ₹1,00,000 రుణమాఫీకి సంబంధించి పూర్తి స్థాయిలో డబ్బుల్ని నేరుగా రైతుల ఖాతాలోకి 4 గంటల లోపు జమ చేయబోతుంది. అయితే బ్యాంకర్స్ కూడా కొన్ని ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళందరితో కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరి కాసేపట్లో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బ్యాంకర్లతో సమావేశంలో కూడా రైతుల రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం వేసినటువంటి నిధుల విషయంలో ఎవరు ఇబ్బందుల్ని గురి చేయొద్దు అనేటువంటి ఆదేశాలని కూడా ఇవ్వబోతున్నారు. మరి కాసేపట్లో జిల్లా కేంద్రాల్లో కూడా కలెక్టర్లు బ్యాంకర్ల సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ఏవైనా సమస్యలు ఉంటే, రుణమాఫీకి సంబంధించి సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు సీఎంఓలో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులకు కూడా జిల్లాల వారీగా బాధ్యతలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా సెక్రటరియట్కి చేరుకోబోతున్నారు. సీఎంఓలో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులందరికీ కూడా జిల్లాల వారీగా బాధ్యతలను అప్పగించి రుణమాఫీ పూర్తి స్థాయిలో అర్హులైనటువంటి అందరూ రైతులకు అందేలా కార్యాచరణ చేపట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం బ్యాంకర్లతో సమావేశం, మరి కాసేపట్లోనే సెక్రటరీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకొని అక్కడ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు సీఎంఓలో ఉన్నటువంటి అధికారులకి జిల్లాల వారీగా బాధ్యతలను అప్పగించి రుణమాఫీ సాఫీగా సాగే విధంగా అధికారులకు వచ్చేటువంటి సమస్యలు, ఇబ్బందులకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ బ్యాంకర్స్తో కోఆర్డినేట్ చేసి సునాయాసంగా రుణమాఫీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి డబ్బులు పడతాయి. సాయంత్రం 5 గంటలకి రైతులందరితో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు పూర్తి స్థాయిలో సంబరాలలో పాల్గొనబోతున్నారు. రైతు వేదికల దగ్గరికి భారీగా ర్యాలీలు, అలాగే బైక్ ర్యాలీలను నిర్వహించి సంబరాలు చేయాలనేటువంటి నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం నిన్న పార్టీ నాయకత్వాలన్నిటికీ కూడా ఆదేశించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరియట్ నుంచి రైతు వేదికల వద్ద వీడియో కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేశారు. ఆ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులందరితో కూడా వింటారు. మొదట
రైతులతో మాట్లాడతారు. 3-4 జిల్లాలకు సంబంధించినటువంటి రైతులతో సీఎం నేరుగా ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళ నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలు కావచ్చు, రుణమాఫీకి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేసేటువంటి ప్రయత్నంతో పాటుగా రైతులకు ఇంకా ఏ రకమైనటువంటి మేలు చేయాలనేటువంటి అభిప్రాయాలను కూడా రైతుల నుంచి ప్రభుత్వం సీఎం తీసుకోబోతున్నారు. ఈ కార్యాచరణ అంతా కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తుంది. ఇక సాయంత్రం సీఎం కూడా కొంత సందేశాన్ని కూడా రైతులకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఇది సాయంత్రం 5 గంటలకు సెక్రటరియట్ నుంచే నేరుగా వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి రైతులతో మాట్లాడతారు. థ్యాంక్ యూ చారి.